కొన్ని మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను. మేము నాన్ వెజ్ తినం కదా, నాన్ వెజ్ తినం దానికి ఏం చేయాలంటే ఆయిల్ పెట్టి టమాటా వేసాను. టమాటా వేగినాక ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం వేసాను. దాని తర్వాత జీడిపప్పు, గసగసాలు, పుచ్చగింజలు ఉంటాయి కదా, అవి మిక్సీ వేసి వేసాను. అల్లం వేసాను. అంటే ఫస్ట్ నుంచి వీడియో తీసాను కానీ అది పోయిందండి, అందుకని మళ్ళీ మీకు చెప్తున్నాను. నేను అల్లం వేసుకున్నాను. అల్లం వేసుకున్నాక కొంచెం గరం మసాలా పొడి, ఇంట్లో చేసే గరం మసాలా పొడి వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం వాటర్ వేస్తాను. కొంచెం వాటర్ చిక్కబడిపోతుంది కదా, వాటర్ వేసాను. ఇది కొందరికి ఇది అవ్వాలి. వాటర్ వేసిన సాల్ట్ వేస్తాను. టమాటా వేసినప్పుడే సాల్ట్ వేసాను కాబట్టి సాల్ట్ వేసుకోకర్లేదు, లాస్ట్లో చూసి వేయాలి. ఇవ్వండి, లాస్ట్లో ఎన్న ముక్క వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు మిల్ మేకర్ వేసుకోవాలి. ఇంకోండి నానబెట్టేసాను ఫస్టే వేడి నీటిలో. బాగా కలపాలి, దీన్ని బాగా గలపిస్తే దాని నురగంతా పోతుంది. అంటే మీకు తెలుసు అనుకోండి, ఏదో చెప్తున్నా విధానం చెప్పాను. దీంట్లో వేసుకోవాలండి, చాలా బాగుంటుంది కూర. కాకపోతే మేము ఆ ఉల్లిపాయలు వాడాం కాబట్టి వేయలేదు. మీరు వేసుకోవచ్చు, తినేవాళ్ళు అయితే వేసుకోవచ్చు. టమాటా వేయక్కర్లేదు, అప్పుడు టమాటాతో పని లేదు కాబట్టి. నేను ఉల్లిపాయ తినను కాబట్టి కార్తీక మాసంలో టమాటా వేసి ముందు మగ్గినాక అప్పుడు అలా ఇలా చేసుకోవాలి. ఇది దగ్గరగా ఉడుకుద్ది. ఉడికినాక ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. నేను బటర్ వేసాను కదా, బటర్ వేసినాక తెల్లగా ఉంది. ఏంటంటే కారం కొంచెం నల్లగా ఉంది కాబట్టి అది వేసి రెడ్గా అనిపించట్లే ఎంత కారం వేసినా, అందుకని మీకు తెల్లగా అనిపిస్తుంది. నో ప్రాబ్లం. మీరు ఎర్రటి కారం అయితే మీ కర్రీ ఎర్రగా కనిపిస్తుంది. ఇదిగోండి, ఇలా ఉడికినాక కర్రీ దించేయడమే. చూడండి ఆయిల్ అంతా పైకి ఎలాగొస్తుందో, అది ఆయిల్ అంతా పైకి వచ్చినాక మిల్ మేకర్ కర్రీ రెడీ. చాలా బాగుంటుందండి. ఇది నేను రెండోసారి చేయడం, మా ఫ్రెండ్ చూపించింది ఇలా చేస్తే బాగుంటుందని. ఒకసారి చూశాను, చపాతీలో తిన్నాను, చాలా